నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్. దేశంలో ప్రజల ఆశీస్సులతో మూడవసారి బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వం అధికారంలోకి రావడం ఖాయం. ఆర్మూర్లో మీడియా సమావేశంలో ఎంపీ ధర్మపురి అరవింద్. ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పర్యటన. వసంత పంచమి సందర్భంగా విశిష్ట పూజలు, వివాహ శుభకార్యాలకు హాజరు. ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి పలు వివాహ శుభకార్యాలకు హాజరు. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఘనంగా వసంత పంచమి వేడుకలు, సరస్వతి అమ్మవారికి విశిష్ట పూజలు. ఆర్మూర్ మోర్తాడ్ జక్రాన్పల్లి మండలాల్లో ఎంపీడీఓల ఎంఆర్ఓల బదిలీ. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాల్లో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాలు. ప్రధానమంత్రి మోడీ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే మూడవసారి భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకువస్తాయని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి వెంకటేశ్వర కాలనీలో బీజేపీ పార్లమెంట్ కార్యాలయాలని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డితో కలిసి ఎంపీ అరవింద్ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ అరవింద్ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు చేయని విధంగా బీజేపీ హయాంలో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రధాని నరేంద్ర మోడీ ప్రజల కోసం చేపట్టడం జరిగిందని అన్నారు. దేశ ప్రజలంతా నరేంద్ర మోడీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, మూడవసారి భారతీయ జనతా పార్టీ ప్రజల ఆశీస్సులతో అధికారంలోకి రావటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు భాస్కర్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహారెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఉదయ్, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. మహబూబ్ నగర్ లో పసుపు బోర్డు అనౌన్స్ చేసి ఒక మాట అన్నారు ఆయన, పసుపు రైతుల కోసం ఎంత దూరమైనా పోతామని. పసుపు రైతులందరూ గుర్తుంచుకోవాల్సిందిగా నేను కొడతా ఉన్నా. బోర్డు వస్తుంది, రేట్ వచ్చింది, రేట్ పెరగొచ్చు. పని చేసేవాడు కావాలి, కమిట్మెంట్ తోటి పని చేసేవాళ్ళు. మన వ్యవస్థ అన్నది కరెక్ట్ వ్యక్తి చేతిలో లేకపోతే వ్యవస్థలు కూడా వేస్ట్ అవుతాయి. ఐఎమ్ కాన్ఫిడెంట్, నేను చేసిన పని నాకు తెలుసు. రాబోయే కాలంలో ఎటువంటి పని చేస్తామని కూడా మాకు తెలుసు. అన్ని పంటలకి కూడా మంచి రోజులు రాబోతా ఉన్నాయి. అగ్రిబేస్డ్ ఇండస్ట్రీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్. పోయిన ప్రభుత్వం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కోఆపరేషన్ జీరో ఉండే. ఈ అడవి మామిడిపల్లి పైసలన్నీ వేసుకుపోయారు, మొత్తం డైవర్ట్ చేసేసారు. ఆ పైసలు ఎట్లొస్తాయో ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే. కమిట్మెంట్ తోటి మనకి పని చేసే వాళ్ళకి ప్రజల్ని ఓటేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ పెంచుకుంటా టికెట్ అడుగుతారు, పార్టీ ఖరాబ్ చేసుకుంటా టికెట్ అడిగితే సస్పెండ్ అవుతారు. పార్టీలా టికెట్ అడిగే పద్ధతి ఉంటుంది, ఆ పద్ధతిలో అడుగురు, లేకపోతే సస్పెండ్ అవుతారు. టికెట్ అడిగే వాళ్ళకి పార్టీని పెంచే పని చేయండి. విద్యార్థుల చదువు కోసం తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని బాలికల పాఠశాలలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సొంత ఖర్చులతో నిర్మించిన సాంస్కృతిక వేదిక భోజనశాలను ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా తన వంతు కృషి ఎల్లప్పుడూ చేస్తానని అన్నారు. ఆర్మూర్ ప్రభుత్వ బాలికల పాఠశాల తరహాలో అన్ని పాఠశాలల్లో సౌకర్యాలు కల్పిస్తానని తెలిపారు. విద్యార్థులు మంచి చదువులు చదివి ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని, అదేవిధంగా సామాజిక సేవా కార్యక్రమాలు సైతం ముందుండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినులు తదితరులు ఉన్నారు. ఇట్లాంటివి కూడా చెప్తున్నా మీకు, టీచర్లుగా మీ బాధ్యత కూడా ఉండాలా, తల్లిదండ్రులు కూడా బాధ్యత ఉండాలా. అన్ని ఎమ్మెల్యే చేయలేడు, అన్ని ఎమ్మెల్యే మనుషులు చేయలేరు. ఇదొక పవిత్ర బృందావనం లాగా పిల్లల్ని మంచి గురుకులం లాగా పెంచి ఈ సమాజానికి మంచి ఉన్నతమైన స్థానాలు అందించాలని, ఇంకా మిగతా మీరు చెప్పినట్లు ఏమైతే సమస్యలు ఉన్నాయో అవి కూడా మిగతా అన్ని కంప్లీట్ చేస్తామమ్మా. దీనికి ఒకసారి మీకు చెప్పినట్లు ప్లాంటేషన్ కానీ, ట్రీస్ కానీ, ఫ్లవర్ ట్రీస్ కానీ అన్ని పెట్టండి. దీన్ని ఒక మోడల్ గా చూపిద్దాం అనుకుంటున్నాను. రెండోది, కలెక్టర్ కూడా చాలా ఇంప్రెస్ అయ్యాడు ఈ ప్రోగ్రామ్స్ మీద. కొద్దిగా ఈ 2 నెలల తర్వాత ప్రత్యేకంగా ఈ స్కూల్స్ ప్రోగ్రామ్స్ తీసుకుంటున్నాను. ఈ మన ఊరు మన బడి కింద కూడా నిధులు చాలా ఉన్నాయి. అధికారులను మాట్లాడుతున్నాము. ప్రతి స్కూలును కూడా 174 స్కూల్ అని ఈ జడ్పీహెచ్ఎస్ హై స్కూల్ ఎలా ఉందో ఆ రకంగానే తయారు చేస్తాను ఒక నమ్మకం ఉంది. కానీ మీలాంటి టీచర్స్, సీనియర్స్, ఈ విద్యా వ్యవస్థ మీద ఉన్న అనుభవము ఏం చేస్తే బాగుంటుంది. వీళ్ళు ఎదగాలి, మనలాగా సమాజంలో ఉన్నతమైన స్థానాలకు వెళ్ళాలి. అదే ప్రధాన ఉద్దేశం తప్ప మీరందరూ ఒకటి సమృద్ధిని అర్థం చేసుకొని ఈ స్కూల్లో ఇక ముందు ఎట్లుందంటే నీట్నెస్ మెయింటైన్ చేసి
తర్వాత దీన్ని ఆదర్శంగా ఉంచాలి. ఆర్మూర్ నియోజకవర్గంకు అమెరికా నుంచి ఎట్లయితే విజిట్ చేశారో రాను రాను సుమారు ఒక 50 దేశాలకు వెళ్ళి విజిట్ చేసేటట్లు ప్లాన్లు చేస్తున్నా. ఇవన్నీ చూపించి ఒక 20 స్కూళ్లు తయారు చేసి, ఇప్పుడు నందిపేట సేమ్ ఇంకో స్కూల్ అవుతుంది. ప్రతి చోట ఎక్కడ స్కూల్ తయారు చేసి విదేశీలో ఎవరైతే నా మిత్రులు ఉన్నారో మంచి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికి చెప్పి వీలైనంత మటుకు గవర్నమెంట్ నుంచి ప్రైవేట్ ఫండ్స్ కూడా తీసుకొచ్చి ఈ పిల్లలని మంచి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోని విద్యాబుద్ధులు నేర్పించి వీళ్ళని భావి భారత పౌరులుగా తీర్చిదాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ వసంత పంచమి సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని శాస్త్రీనగర్లో గల సరస్వతి ఆలయంలో ఉదయం నుండే ప్రత్యేక పూజలు, యజ్ఞహోమ కార్యక్రమాలను నిర్వహించారు. తల్లిదండ్రులు తమ చిన్నారులకు ఆలయ ప్రాంగణంలో అక్షరాభ్యాసం చేయించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆర్మూర్ పట్టణంలో ప్రసిద్ధిగాంచిన సరస్వతి ఆలయంలో వసంత పంచమి వేడుకలు కన్నుల పండగగా నిర్వహించడం జరుగుతుందని, భక్తి శ్రద్ధలతో మాలాధారణ చేసి వసంత పంచమి వేడుకల్లో భక్తులు పాల్గొంటారని అన్నారు. ప్రజాప్రతినిధులు, భక్తులు సహకరిస్తే ఆలయాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. అక్షరాభ్యాసాన్ని చేయించుకొని వాళ్ళ పిల్లలకు విద్యాభ్యాసాన్ని ప్రారంభిస్తారో వాళ్ళకు మంచి విద్యను కలుగుతుంది చెప్పేసి ప్రగాఢ నమ్మకం. కాబట్టి ఈరోజు ఇక్కడికి విశేషంగా అధిక జనంగా సందోహంతో ఇక్కడ విశేషంగా పూజలు జరిపిస్తున్నారు. అంతేకాకుండా ఉదయమే ప్రాతకాలంలో అమ్మవారికి పంచామృతాభిషేకంతో సహితంగా అక్షరాభ్యాసాలు మరియు విశక్తి స్వరూపమైన ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి స్వరూపమైనటువంటి ఆ ముగ్గురమ్మల యొక్క సంకల్పిత హోమాలు, తర్వాత పూర్ణాహుతి, తర్వాత విశేష అన్నదానం ఇవన్నీ కూడా ఈ ఆలయంలో జరుగుతాయి. ఈ రోజున పెద్ద ఎత్తున మేము అన్నదానం నిర్వహిస్తాము. దగ్గర 5 కుండల వరకు భోజనం ఇక్కడ ఉంటుంది. కావున భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి ఆ అమ్మవారి సేవకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా కొన్ని సౌకర్యాలు లేవు కాబట్టి భక్తుల సహకారంతో కొద్దిగా మేము నిర్వహించాలనుకుంటున్నాము. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్లో గల కాంతి పాఠశాలలో వసంత పంచమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణలో గల సరస్వతి ఆలయంలో పాఠశాల కరెస్పాండెంట్ కాంతి గంగారెడ్డి ప్రత్యేక పూజలు చేసి విద్యార్థులతో అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం కరెస్పాండెంట్ కాంతి గంగారెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కాంతి పాఠశాలలో వసంత పంచమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, సరస్వతీదేవి ప్రత్యేక పూజలు చేసి విద్యార్థులతో అక్షరాభ్యాసం చేయిస్తామని అన్నారు. సరస్వతీదేవి ఆశీస్సులతో విద్యార్థులు మంచి చదువులు చదవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ శశాంక్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. ఈరోజు చదువుల తల్లి సరస్వతి మాత గారి పూజ కూడా మేము నిర్వహించడం జరిగింది. ఈ వసంత పంచమి రోజు చదువులు ఎవరైతే కొత్తగా అడ్మిషన్స్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళంతా వచ్చి ఈ సరస్వతి మాత ఆశీర్వాదం తీసుకొని మా పాఠశాలలో అడ్మిషన్ తీసుకోవడం అనేది జరిగింది. మొట్టమొదటిసారిగా ఈ 25 సంవత్సరాల వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి కాంతి హై స్కూల్ ఈరోజు వసంత పంచమి సందర్భంగా దాదాపు ఒక 40 మంది కొత్త విద్యార్థులు వారి యొక్క అడ్మిషన్ తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మా పాఠశాల నమ్మి మా పాఠశాలలో అడ్మిషన్ తీసుకున్నటువంటి తల్లిదండ్రులందరికీ కూడా మా పాఠశాల యాజమాన్యం తరఫున, మా పాఠశాల సిబ్బంది తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఆర్మూర్ నియోజకవర్గంలో పర్యటించారు. వసంత పంచమి సందర్భంగా సరస్వతి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆర్మూర్ పట్టణంతో పాటు నియోజకవర్గ పరిధిలో పలు వివాహ శుభకార్యాలలో ఆయన పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో వినయ్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జీవన్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికలు సక్రమంగా జరిగేలా తన వంతు కృషి చేస్తానని ఆర్మూర్ నూతన తహసీల్దార్ గజానన్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో నూతన తహసీల్దార్గా గజానన్ పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా కృషి చేస్తానని, ప్రజలు సైతం సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల సర్వేయర్ షికారి రాజు, డిప్యూటీ తహసీల్దార్ హరీష్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ అశోక్ సింగ్, కార్యాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు. ఎన్నికల లోక్సభ జనరల్ ఎలక్షన్ సందర్భంగా తహసీల్దార్లందరూ ట్రాన్స్ఫర్లో భాగంగా నాకు కూడా ఇక్కడ
ఆర్మూర్ తహసీల్దార్గా ఎన్నికల విధుల కోసం నేను నర్సాపూర్లో తహసీల్దార్ విధులు నిర్వహించి లీవ్లో ఉండింటిని. నాకు ఇక్కడ పోస్టింగ్ ఇచ్చిండు. పోస్టింగ్లో వచ్చే భాగంగా వీళ్ళ విధుల్లో హాజరైన. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో గల నలంద పాఠశాలలో ఘనంగా వసంత పంచమి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో సరస్వతి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం నలంద పాఠశాల యాజమాన్యం ప్రసాద్ సాగర్లు మాట్లాడుతూ విద్యార్థులకు మంచి జీవితం, ఉన్నత చదువు సిద్ధించాలనే సంకల్పంతో అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహించి అడ్మిషన్లు ప్రారంభించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆర్మూర్ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు. పట్టణంతో పాటు గ్రామాల్లో వివాహ శుభకార్యాల్లో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. వివాహ శుభకార్యాల్లో రాకేష్ రెడ్డి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాకేష్ రెడ్డితో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. పట్టణ ప్రజలు ఎటువంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని, అధికారులను అప్రమత్తం చేసి సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా కృషి చేస్తానని ఆర్మూర్ మున్సిపల్ నూతన కమిషనర్ ఏ రాజు అన్నారు. ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చౌహాన్ బదిలీపై వెళ్లడంతో నూతన కమిషనర్గా రాజు నేడు బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పట్టణ సమస్యలపై అధికారులతో మాట్లాడి తెలుసుకుంటానని, ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కరించే విధంగా కృషి చేస్తానని, ప్రజలు సైతం సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని అన్నారు. నా పేరు రాజు. నేను ఈరోజే ఆర్మూర్ మున్సిపాలిటీ కమిషనర్గా బాధ్యతలు తీసుకున్నాను. ఇంతకుముందు మర్పేట మున్సిపాలిటీలో మహబూబాబాద్ జిల్లా మర్పేట మున్సిపల్ కమిషనర్గా విధులు నిర్వహించి నిన్ననే ట్రాన్స్ఫర్ పైన ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ బాధ్యతలు స్వీకరించడం జరిగింది. మనందరూ కూడా తెలుసు, మున్సిపాలిటీ అంటే అందరూ కూడా ఆలోచించేది ఏంటంటే చెత్త. ప్రతి ఒక్కరు మున్సిపాలిటీ అనగానే గుర్తొచ్చే చెత్త, డ్రైనేజు, కరెంటు, వాటర్ సప్లై. వీటిని మా లక్ష్యాలు కూడా యాక్చువల్గా అదే. వాటిలో మ్యాక్సిమం ఎలాంటి సమస్యలు రాకుండా పరిష్కరించాలనేదే కమిషనర్గా నేను పెట్టుకున్న లక్ష్యము. వాటిని సాధ్యమైనంత మట్టుకు కంప్లైంట్స్ రాకుండా, ఒకవేళ కంప్లైంట్స్ వస్తే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆ కంప్లైంట్ని సాల్వ్ చేయడమే నేను ఒక టార్గెట్గా పెట్టుకున్నాను. దాంతోపాటు మనకు మున్సిపాలిటీలో అపరికృత సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని నేను చూసి ఒక్కొక్క దాన్ని కూడా మాకు ఉన్న రూల్స్ ప్రకారం పరిష్కరించడానికి ఖచ్చితంగా కృషి చేస్తాను. అలాగే మనకు రిసోర్సెస్ కూడా కొన్ని పెంపొందించుకునే అవకాశం ఉంది. ప్రాపర్టీ ట్యాక్స్ అయినా సరే, వాటర్ ట్యాక్స్ అయినా సరే, ట్రేడ్ లైసెన్స్ కూడా కొన్ని బకాయిలు రావడం లేదని చెప్పేసి నా దృష్టికి ఈరోజే రావడం జరిగింది. వసంత పంచమి సందర్భంగా ఎంతో మంది చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం చేపట్టామని క్షత్రియ విద్యా సంస్థల అధినేత అల్జాపూర్ దేవేందర్ అన్నారు. ఆర్మూర్ మండలంలోని చేపూర్ వద్ద గల క్షత్రియ పాఠశాలలో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో సరస్వతి అమ్మవారి విగ్రహం వద్ద సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. ఈ సందర్భంగా క్షత్రియ విద్యా సంస్థల అధినేత అల్జాపూర్ దేవేందర్ మాట్లాడుతూ వేద పురోహితులు రంగనాథ స్వామి ఆధ్వర్యంలో విశిష్ట పూజలు చేసి వసంత పంచమి వేడుకలు చిన్నారులకు వివరించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. ఆర్మూర్ డిప్యూటీ తహసీల్దార్ విజయకాంత్ బదిలీపై వెళ్లడంతో నూతనంగా డిప్యూటీ తహసీల్దార్గా హరీష్ నేడు పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా వీఆర్ఏలు ఆయనను ఘనంగా సన్మానించారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ హరీష్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల బదిలీలలో భాగంగా ఆర్మూర్కు రావడం జరిగిందని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, సర్టిఫికెట్ల కోసం ప్రజలు నేరుగా తన వద్దకు రావచ్చునని, మధ్యవర్తులను ఆశ్రయించే అవసరం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల సర్వేయర్ షికారి రాజు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ అశోక్ సింగ్, కార్యాలయ సిబ్బంది, వీఆర్ఏలు తదితరులు ఉన్నారు. నేను ఎలక్షన్ కమిషన్ గారి ఆదేశాల క్రమము జగిత్యాల డిస్టిక్ నుంచి నిజామాబాద్ జిల్లాకు అలాట్ అయినాను. నిజామాబాద్ జిల్లాలో నాకు ఆర్మూర్ నాయబ్ తహసీల్దార్ అపాయింట్మెంట్ అవ్వడంతో నేను ఈరోజు వచ్చి ఇక్కడ చార్జ్ తీసుకోవడం జరిగింది. నేను గతంలో జగిత్యాల డిప్యూటీ ఎంఆర్ఓ అర్బన్గా పనిచేశాను. నేడు నేను చార్జ్ తీసుకున్నాను. ఇక్కడి ప్రజలకు ఏ ప్రాబ్లం ఉన్నా ఏది ఉన్నా కానీ మేము ఎల్లవేళ అందుబాటులో ఉంటాం. మీరు డైరెక్ట్గా డైరెక్ట్గా వచ్చి మమ్మల్ని మీట్ కావచ్చు. మధ్యవర్తులతో ఎవరితో పని లేదు. ఆర్మూర్ పట్టణంలోని జెంటిల్ కిడ్స్ పాఠశాలలో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
పాఠశాలలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టి విద్యార్థులతో అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ లయన్ ప్రకాష్ గుజరాతీ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జెంటిల్ కిడ్స్ పాఠశాలలో వసంత పంచమి రోజు చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించడం జరుగుతుందని అన్నారు. సరస్వతీదేవి కరుణా కటాక్షాలతో విద్యార్థులు మంచి చదువులు చదవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ లత, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని రాజారాం నగర్ కాలనీలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో వసంత పంచమిని పురస్కరించుకొని అక్షరాభ్యాస కార్యక్రమం మరియు సామూహిక శ్రీమంతాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్ సిడిపిఓ మరియు సిబ్బంది మాట్లాడుతూ వసంత పంచమిని పురస్కరించుకొని అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని చేపట్టి గర్భిణీ స్త్రీలకు సామూహిక శ్రీమంతాలు నిర్వహించి వారికి పౌష్టికాహారంపై అవగాహన కల్పించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ నిర్వాహకురాలు దుర్గా, ఐసిడిఎస్ సిబ్బంది, గర్భిణీ స్త్రీలు, మహిళలు, చిన్నారులు ఉన్నారు. 3 సంవత్సరాలు నిండినటువంటి చిన్నారులకు అక్షరాభ్యాసం కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా 5వ నెల గర్భవతులకు సామూహిక శ్రీమంతాలు అనేది నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా ఐసిడిఎస్ ఆర్మూర్ తరఫున నేను మరియు మా అడిషనల్ సిడిపిఓ గారు, సూపర్వైజరు, అంగన్వాడీ టీచరు, హెల్పరు, తల్లులు అందరూ చిన్నారులు పాల్గొనడం జరిగింది. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి యోగేశ్వర కాలనీలో గల లిల్లీపుట్ పాఠశాలలో వసంత పంచమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ రామకృష్ణ, ప్రిన్సిపల్ దాసు సరస్వతి మాతకు ప్రత్యేక పూజలు చేసి విద్యార్థులతో అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం కరెస్పాండెంట్ రామకృష్ణ మాట్లాడుతూ సరస్వతి కరుణా కటాక్షాలతో పాఠశాల విద్యార్థులు మంచి చదువులు చదివి ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని పేర్కిట్లో శ్రీ కనకదుర్గ ఎలక్ట్రికల్ వెహికల్ షోరూంను ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా దుకాణ నిర్వాహకులు దేవేందర్ రెడ్డి దంపతులు రాకేష్ రెడ్డిని ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మరియు దుకాణ నిర్వాహకులు దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం నూతన హంగులతో 50,000 రూపాయల ధర నుంచి ఎలక్ట్రికల్ వెహికల్ అమ్మకానికి సిద్ధంగా ఉంచడం జరిగిందని ఆర్మూర్ డివిజన్ ప్రజలు సద్వినియోగపరుచుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో దుకాణ నిర్వాహకులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో నూతన మున్సిపల్ కమిషనర్ రాజు, మున్సిపల్ అధికారులు, కార్యాలయ సిబ్బందితో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యకలాపాలను ఆయా శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజల వద్ద నుండి ఎటువంటి సమస్యలు రాకుండా అధికారులు తమ విధులు నిర్వహించాలని సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలో ప్రత్యేకంగా శానిటేషన్, ఎలక్ట్రిసిటీ, డ్రింకింగ్ వాటర్, డ్రైనేజీ సమస్యలపై దృష్టి సారించాలని సూచించారు. వార్డు అధికారులు నిత్యం వార్డుల్లో పర్యటిస్తూ సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించాలని తెలిపారు. అధికారులు తమ విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో డిఈ భూమేశ్వర్, టీపీఓ హరీష్, ఆర్ఓ హయ్యూం, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. ఎక్కడెక్కడ శానిటేషన్ బాగాలేదు, ప్రతి వార్డులో డ్రైన్లు ఎక్కడ మనకు బాగున్నాయి, ఎక్కడ మనం డ్రైన్ తీయించాలి, చెత్త ఎక్కడ లెఫ్ట్ చేయాలి అనేది ఫస్ట్ అనేది తీసుకెళ్ళండి. మన మొక్కలు తెలుసా, అర్ధారంలో పెట్టిన మొక్కలు మీరు మీరు 6 వార్డులలో మీరు 90% పడకపోతే ఫస్ట్ ఇమీడియట్గా సస్పెండ్ అయిపోతుంది. తెలుసా, అది చిన్న లాజిక్. అది 90% సర్వైవల్ అయిపోతే ప్లాంట్స్ వెళ్ళిపోతారు. మీరు వార్డ్ ఆఫీసర్ రెస్పాన్సిబిలిటీ, అది ట్యాక్స్ కలెక్షన్ కూడా మీ రెస్పాన్సిబిలిటీ. ప్రతిదీ ఎవ్రీథింగ్ మీ వార్డులో మీరే రెస్పాన్సిబుల్. అది మీ రోల్. మీకు తెలియదు, ఇప్పటికైనా తెలుసుకోండి. మీ వార్డులో అన్నిటికీ మీరే బాధ్యులు. ఏ సమస్య అయినా సరే, లైట్స్ అన్నీ ఉన్నాయా? ఫిబ్రవరి 16వ తేదీన దేశవ్యాప్త సమ్మెలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని శాస్త్రీనగర్లో గల సిఐటియు కార్యాలయంలో సమ్మె పోస్టర్లను ఆమె ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నూర్జహాన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ కార్మిక ప్రజా మతోన్మాద విధానాలను నిరసిస్తూ జాతీయ కార్మిక రైతు సంఘాల ఆధ్వర్యంలో ఫిబ్రవరి 16వ తేదీన చేపట్టిన దేశవ్యాప్త ఆందోళన కార్యక్రమాల్లో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. ఈ సమావేశంలో సిఐటియు మండల కన్వీనర్ కుతాడి ఎల్లయ్య, నాయకులు రాజు, సంతోష్, బాలయ్య, సాయిలు, రఫీక్, జావిద్ తదితరులు ఉన్నారు.
మోర్తాడ్ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో గల ఎంపీడీఓ కార్యాలయంలో నూతన ఎంపీడీఓగా తిరుమల బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా నూతన ఎంపీడీఓకి ఎంపీపీ శివలింగు శ్రీనివాస్ శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించి స్వాగతం చెప్పారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయ సిబ్బంది పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రామీణ స్థాయిలో ఎలాంటి సమస్యలు ఉన్నా సత్వర పరిష్కారం కోసం కృషి చేస్తానని ఎంపీడీఓ తిరుమల పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ లింగన్న, ఎంపీఓ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ మండలం చిట్టాపూర్ గ్రామంలో గల సాయిబాబా మందిర ఆలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు గణపతి ఉపాసకులు బాల్యపల్లి సుబ్బారావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పెద్ద ఎత్తున దంపతులు పాల్గొని పూజలు చేశారు. అనంతరం ఆలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం సైతం చేశారు. పల్లకీ సేవ ద్వారా స్వామివారిని గ్రామంలో పురవీధుల గుండా ఊరేగించారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని వసంత పంచమి సందర్భంగా విశిష్ట పూజలు, అన్నదాన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. వేల్పూర్ మండల రెవెన్యూ కార్యాలయం నుండి నార్త్ రెవెన్యూ కార్యాలయం నిజామాబాద్కు బదిలీపై వెళ్తున్న ఎంఆర్ఓ నాగార్జునను రెవెన్యూ సిబ్బంది శాలువా పూలమాలలతో వీడుకోలు సన్మానం చేసి మెమోంటోను బహుకరించారు. ఈ సందర్భంగా బదిలీపై వెళ్తున్న ఎంఆర్ఓ నాగార్జున మాట్లాడుతూ గత ఆగస్టు మాసంలో వేల్పూర్ మండల కార్యాలయానికి బదిలీపై రావటం జరిగిందని, ఇక్కడ రెవెన్యూ సిబ్బంది సహకారంతో ప్రజలకు ఎటువంటి సమస్యలు లేకుండా సేవలు అందించడం జరిగిందని అన్నారు. అందుకు సహకరించిన రెవెన్యూ సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. రెవెన్యూ సిబ్బంది మాట్లాడుతూ ఎంఆర్ఓ ఉద్యోగ నిబంధత గల వారిని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా సిబ్బందిని కూడా క్రమశిక్షణతో పని చేయించేవారని గుర్తు చేశారు. తెలియని ఎన్నో విషయాలను తెలియజేస్తూ సూచనలు ఇచ్చేవారిని, ప్రతి విషయంలో అనుభవం కలిగినటువంటి ఎంఆర్ఓ వేల్పూర్ రెవెన్యూ మండలానికి రావటం ఎంతో ఆనందంగా ఉండేదని, ఇప్పుడు బదిలీపై వెళ్తుండటంతో బాధగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్, సీనియర్ అసిస్టెంట్ స్వాతి, ధరణి రామ్మోహన్, కంప్యూటర్ ఆపరేటర్ శేఖర్, సర్వేయర్ సాయిలు, ఏఎస్ఓ ప్రణీత, జూనియర్ అసిస్టెంట్స్ సునీల్, మహేష్, వనిత, ప్రజ్ఞ, ఉమా, శారబాబురావు, రాములు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కొత్త నాలెడ్జ్ ఉంటే దాన్ని పట్టుకొని మనం మిగతాది మనం నేర్చుకోవచ్చు. ఆ విధంగా నేర్చుకోండి, మంచిగా ఉండాలి. నేను నిజామాబాద్లో ఉన్నంత మాత్రాన మీ మీద ఏం లేదని ఉండదని ఏం లేదు. మీరు అక్కడికి వచ్చిన పర్లేదు, ఏమైనా డౌట్ ఉంటే రోడ్డు మీద మా కంబర్పేటలో మోడతారంటే రోడ్డు మీద కాబట్టి ఇది లోపలికి 7-6 కిలోమీటర్లు కావాలి. కమర్పల్లి మండలం కోనసముందర్ గ్రామంలో ముదిరా సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లి జాతర ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామంలోని ముదిరా సంఘం నుంచి డప్పు చప్పులతో, పోతరోజుల విన్యాసాలతో మహిళలు బోనాలు ఊరేగింపు వీధుల గుండా నిర్వహించి నర్సాపూర్ గ్రామ శివార్లో గల పెద్దమ్మ తల్లి ఆలయంలో బోనాలు అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా ముదిరా సంఘం సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వసంత పంచమి నాడు పెద్దమ్మ తల్లి జాతర ఉత్సవాలను ముదిరా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని అన్నారు. పాడి పంటలను, పిల్లా పాపలను చల్లంగా చూడు అని అమ్మవారికి బోనాలు సమర్పించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ జాతర ఉత్సవాలకు చుట్టుపక్కల గ్రామాల వారు వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరిగిందని తెలియజేశారు. భక్తుల సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు భోగం అమర్, ఉపాధ్యక్షులు పిల్లల నడపన్న, క్యాషియర్ జిన్నా ఇంద్రయ్య, కట్ట నర్సయ్య, ఎక్కడదేవ్ నర్సయ్య, విష్ణు, ముదిరా సంఘం సభ్యులు తదితరులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశంలో ప్రజల ఆశీస్సులతో మూడవసారి బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వం అధికారంలోకి రావడం ఖాయం. ఆర్మూర్లో మీడియా సమావేశంలో ఎంపీ ధర్మపురి అరవింద్. ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పర్యటన. వసంత పంచమి సందర్భంగా విశిష్ట పూజలు, వివాహ శుభకార్యాలకు హాజరు. ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి పలు వివాహ శుభకార్యాలకు హాజరు. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఘనంగా వసంత పంచమి వేడుకలు, సరస్వతి అమ్మవారికి విశిష్ట పూజలు.
ఆర్మూర్ మోర్తాడ్ జక్రాన్పల్లి మండలాల్లో ఎంపీడీఓల ఎంఆర్ఓల బదిలీ. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాల్లో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాలు. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.